డియర్ ఫ్రెండ్స్, కార్ లోపల మనకి ఈ టైర్లు అనేవి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే టైర్లు బాగున్నప్పుడు కార్ రన్నింగ్ స్మూత్గా ఉంటుంది, వైబ్రేషన్ ఉండదు, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అటువంటి టైర్లని మనం ఎప్పుడు పర్ఫెక్ట్ కండిషన్లో ఉండేటట్టు చూసుకోవాలి. అయితే ఎప్పుడైనా సరే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అలా కార్ని పార్కింగ్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఆ కార్ల టైర్లని డ్యామేజ్ కాకుండా ఉండాలంటే భూమికి ఒక 2 ఇంచులు పైకి వచ్చేటట్టు ఇలా ఫ్రీగా ఉండేటట్టు స్టాండ్లు పెట్టాలి. అలా స్టాండ్లు పెట్టి 4 టైర్లకి 4 స్టాండ్లు పెట్టి ఉంచాలి. అది 1 ఇయర్ కానివ్వండి, 2 ఇయర్స్ కానివ్వండి. అలా చేయకపోయినట్టయితే ఎక్కడైతే భూమికి టచ్ అయి ఉంటుందో టైరు, ఆ ఏరియా సపోజ్ ఇంత ఉందనుకోండి, ఈ ఏరియా అంత మందం హార్డ్ అయిపోతుంది ఒక 2 ఇయర్స్ 1 ఇయర్ తర్వాత. మిగతా టైరు, రిమైనింగ్ టైరు సాఫ్ట్ కండిషన్లో ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ టైరు భూమి మీద టచ్ అయి ఉంటుందో ఆ మందం హార్డ్ ఎందుకు అవుతుందంటే ఈ కారు లోడ్ మొత్తం ఆ భాగం మాత్రమే పడుతుంది. మిగతా రిమైనింగ్ టైర్ మీద ఈ కార్ లోడు పడదు. ఈ కార్ లోడ్ పడకపోవడం వల్ల ఈ ఏరియా సాఫ్ట్ ఉంటుంది, లోడ్ పడ్డంత ఏరియా మాత్రం హార్డ్ అయిపోతుంది. ఎప్పుడైతే మీరు తర్వాత 2 ఇయర్స్ తర్వాత 1 ఇయర్ తర్వాత దాన్ని డ్రైవ్ చేసింది అనుకోండి, అప్పుడు ఈ ఈ సాఫ్ట్ ఉన్న టైరు పర్ఫెక్ట్గా ఉంటుంది. కింద హార్డ్ అయిన టైరు సౌండ్ రావడం, వైబ్రేషన్ రావడం, గ్యాటర్ వేసినట్టుగా గటక్ 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 అని సౌండ్ రావడం, మీకు స్పీడ్ పోలేకపోవడం, స్పీడ్ పోయినా వైబ్రేషన్ బాగుండటం, కంఫర్టబుల్గా ఉండకపోవడం అనేది జరుగుతుంది. అది ముఖ్య కారణం ఏంటంటే ఈ టైర్ని ఇట్లా భూమి మీద టచ్ అయ్యేటట్టు ఉంచి ఎక్కువ కాలం ఉంచడం వల్ల ఈ హార్డ్ అయిపోతుంది. దాన్ని మనం అవాయిడ్ చేయాలంటే మీరు స్టాండ్లు 4 టైర్లకి 4 స్టాండ్లు పెట్టి టైరు భూమి టచ్ కాకుండా లిఫ్ట్ అయ్యేటట్టు ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో టైరు కాస్ట్ కూడా ప్రమాదమే 5,000 నుంచి 8,000 వరకు ఉంటున్నాయి ఈ కొత్త కార్లు డిజైన్ ప్రకారం. ఇంత కాస్ట్ టైర్లు మనం కాపాడుకోవాలి, డ్యామేజ్ కాకుండా ఉండాలంటే నేను చెప్పిన సలహాని పాటించండి.